ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద బాధిత కుటుంబాలకు రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తాం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తడిసిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే పత్తిపాటి. వివాహాది శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. కొత్త ప్రపంచంలోకి అడుగులు వేస్తున్న నవదంపతులకు ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీ వినాయక ట్రస్ట్ అధ్యక్షులు చంద్రపట్ల మణికుమార్. సాతులూరి గ్రామాన్ని జల్లెడ పోలీసు బృందాలు 28 బైక్స్ మరణాయుధాలు స్వాధీనం. డ్రగ్స్ గంజాయి స్మగ్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ. పట్టణంలో పలు ప్రాంతాల్లో ఉన్న బరియల్ గ్రౌండ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. అభివృద్ధి కార్యక్రమాలు వసతులు చేపట్టాలని సిబ్బందికి ఆదేశం. వరద బాధితులకు ప్రభుత్వం నుంచి నగదు బియ్యం పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే పుల్లారావు. చిలకలూరుపేట పట్టణంలో అమృత్ పథకం పనులు పూర్తి చేసి చూపిస్తాం. పట్టణ వాసులకు ప్రతిరోజు త్రాగునీరు అందిస్తాం. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన చైర్మన్ రఫానీ. టిఫిన్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మున్సిపల్ శానిటరీ సిబ్బంది. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశాలు. హోటల్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు. చిలకలూరుపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపం నందు జరుగుతున్న పట్టణానికి చెందిన 9వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మామిడి దాసుకుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారి నాగ తేజస్విని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పంటల బీమా పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ వంటి అందించడంలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టలేదని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలకు రైతులకు అందించే పరిహారానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎడ్లపాడు, నాదిండ్ల మండలాల్లో మోంతా నాదికి నేల కొరిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి జరిగిన నష్టం ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులు, వ్యవసాయ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తిమ్మాపురం, సొలస, జంగాలపల్లి, నాదిండ్ల గ్రామాల్లో పర్యటించిన పత్తిపాటి బురదతో మేట వేసిన పత్తి, మిరప పైర్లను పరిశీలించారు. మోతా పెరివి పత్తు వ్యవసాయ అధికారుల సిబ్బందికి సవాల్ విసిరిందని, ఉరకెత్తే దశలో ఉన్న వివిధ పంటలు తిరిగి బతికించి రైతుకు మేలు చేయడంపై వ్యవసాయ యంత్రాంగం దృష్టి సారించాలని పత్తిపాటి సూచించారు. పంట నష్టం అంచనాలో నిబంధనల పేరిట వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులను ఇబ్బంది పెట్టవద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని పత్తిపాటి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా అనవసర ప్రచారం చేయవద్దని, క్షేత్రస్థాయి పర్యటనతో నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి పంట నష్టం లెక్కల్ని సమగ్రంగా రూపొందించాలని, ఎక్కడ అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని పత్తిపాటి వారిని హెచ్చరించారు. నియోజకవర్గ రైతాంగం సమస్యలు, మోతా ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టం లెక్కింపుపై వ్యవసాయ శాఖ జేడీతో ఫోన్లో మాట్లాడిన ప్రతిపాటి ఎన్యూమరేషన్ విధి విధానాలపై సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పంట నష్టపోయిన రైతుల్లో ఆందోళన పెంచకుండా వ్యవసాయ అధికారులు, సిబ్బంది తుఫాన్ నష్ట అంచనాల్ని సమగ్రంగా రూపొందించి ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు అందించాలని పత్తిపాటి ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వ్యవసాయ సచివాలయ అధికారులు లేనిపోని అనవసర ప్రచారాలతో రైతుల్ని భయోందనకు గురి చేస్తే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యులవుతారని పత్తిపాటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు అంబటి సోంబాబు, గురపు నాగపూర్ణ, చంద్రరావులు పాల్గొన్నారు.
ఓకే సార్. కాదనుకున్నప్పుడు పెడతాను భయపడతాను. రైతు భావన నుంచి ఆహారం తీసుకోలేదు. బాగానే మళ్ళా తిప్పుకుంటుందా? మీదేది తిప్పుకుంటుంది కదా? సైంటిస్టులు చెబుతున్నారు. ఏంటంటే ఈజీగా ఉంటుంది. నరసరావుపేట పట్టణ వాస్తవ్యులు దొడ్డా వెంకటరెడ్డి కుమారుని రిసెప్షన్ వేడుక పట్టణంలోని ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు తిరుమల రెడ్డి, భార్గవి శైలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల వెంట శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. చిలుకలూరిపేట పట్టణం రాగన్నపాలెంలో జమ్మి చెట్టు వద్ద గుర్తు తెలియని గేదె శుక్రవారం ప్రమాదవశాత్తు డ్రైనేజ్ కాలువలో పడిపోయింది. స్థానికులు గమనించి వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించారు. 6 గంటల పాటు శ్రమించిన గేదెను బయటకు తీయడం సాధ్యం కాలేదు. తర్వాత క్రేన్ సహాయంతో ఆ మూగజీవిని బయటకు తీశారు. ప్రాణాపాయం తప్పించుకున్న గేదెను చూసి స్థానికులు ఉపశమనం పొందారు. చిలుకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ రఫానీ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సహకారంతో అమృత్ పథకం 2వ విడత పనులు అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారని మున్సిపల్ చైర్మన్ రఫానీ తెలిపారు. అమృత్ మొదటి దశలో పట్టణంలోని 4000 మంచినీటి కలెక్షన్లు ఇచ్చామన్నారు. పట్టణంలో 48 కిలోమీటర్ల మేర పైప్లను ఏర్పాటు చేశామని, ఈ పనులు 2014 నుంచి 2019 వరకు జరిగాయని చైర్మన్ పేర్కొన్నారు. అమృత్ పథకం పూర్తి చేసేందుకు 2వ విడత 116 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన పనులు ముమ్మరం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఈ నిధులతో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం. నగరికల్ నుంచి పట్టణం వరకు నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు ప్రతిరోజు త్రాగునీరు అందిస్తామన్నారు. అదేవిధంగా పట్టణంలో 3500 ట్యాప్ కలెక్షన్లు ఇచ్చి పండరీపురంలో 1000 ఇళ్లకు నిత్యం త్రాగునీరు అందిస్తామని చైర్మన్ రఫానీ వివరించారు. పట్టణంలో పైప్ లీకేజ్ అధికంగా ఉన్నాయని, వాటి ప్రాంతంలో కొత్త పైపుల నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. ఈ అమృత్ పథకం రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. మీ అందరి ద్వారా చిలకలూరిపేట పట్టణ ప్రజలకి కొన్ని విషయాలు తెలియపరుద్దామని
ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన యొక్క శాసనసభ్యులు వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమృత్ పథకం అంటే మంచినీటి పథకం గురించి కొన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమృత్ పథకంలో భాగంగా నకిరికల్ కాడ నుంచి మన చిలకలూరుపేట పట్టణంలోని చెరువు దాకా పైప్ లైన్ వేసి డైరెక్ట్గా చెరువులను నింపే కార్యక్రమం చేపట్టాలి అన్న దృఢ నిశ్చయంతో వారు 2017లో ఈ అమృత్ పథకం గురించి ప్రభుత్వం ద్వారా కృషి చేసి ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ అమృత్ ఫేజ్ 1లో దాదాపు 8.8 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఈ 8.8 కోట్లు ఏం చేశారంటే శ్రీనివాస ఈఎల్ఎస్ఆర్ పంప్ హౌస్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ లైను, ప్రజలకి 4000 ట్యాప్లు ఇచ్చారు ఆ రోజుల్లోనే హౌస్ కనెక్షన్స్. ఇవన్నీ కూడా మున్సిపాలిటీ చేసింది. అప్పుడు ఎస్టీపీ కూడా ఉంటుంది. ఇది అమృత్ 1లో జరిగిన కార్యక్రమం. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2017 నుంచి 2019 దాకా. దీంట్లో మున్సిపాలిటీ షేరు 61% ఉంది, అంటే మిగిలింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగా అమృత్ 1లో జరిగింది. అమృత్ 1లోనే ఫేజ్ 2 ఒక చిన్న కార్యక్రమం జరిగింది. దాంట్లో 55.8 ఖర్చు చేయడం జరిగింది. ఈ 55.8 సుమారు 11 కిలోమీటర్లు వాటర్ రావడానికి పైప్ లైన్ వేశారు. గ్రావిటీ పైప్ లైన్ అనేది వేశారు. తర్వాత 9 MLD వాటర్ ప్లాంట్ కూడా ఒకటి కట్టడం జరిగింది. తర్వాత 2 ఈఎల్ఎస్ఆర్లు కట్టారు. ఒకటి ఈస్ట్ మాల్పల్లి, రెండోది 52 ఎకరాల్లో. 48 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైన్ వేశారు. ఎక్కడ వేశారు? టౌన్లో 48 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా 2017 నుంచి 2019 దాకా శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ తర్వాత మరి అమృత్ పథకం అదేవిధంగా ఆగిపోయింది. ఆగిపోయిన పథకాన్ని మళ్ళా వారు శాసనసభ్యులుగా ఎన్నిక అయిన తర్వాత, అంటే 2024లో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మళ్ళా ఏదైనా అమృత్ పథకం పూర్తి చేయాలన్న సంకల్పంతో మన యొక్క ఆగస్టులో అనుకున్నాను సుమారుగా 116.8 కోట్లు శాంక్షన్ చేయించారు. టెండర్లు పిలవడం కూడా జరిగింది. 2024 సంవత్సరం ఆగస్టు నెలలో గణపవరం గ్రామంలోని పీర్ల చావిడి గదిలో నిద్రిస్తున్న మహిళను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ముద్దాయిలైన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మనోజ్ మాలిక్ అలియాస్ రాజు మరియు నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన ఎం సాంబశివరులకు కేసు విచారణ అనంతరం శుక్రవారం నరసరావుపేట 13వ అదనపు జిల్లా జడ్జ్ కోర్టు వారు ముద్దాయిలిద్దరికీ వారు చేసిన నేరములకు యావజ్జీవ కారాగార శిక్ష 3 సార్లు మరియు 2 ముద్దాయిలకు 30,000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుండాల సురేష్ బాబుని పల్నాడు జిల్లా ఎస్పీ అభినందించారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో జరుగుతున్న రాష్ట్ర బీజేపీ పార్టీ మీడియా కోఆర్డినేటర్ మాజీ గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పాత్రుడి నాగభూషణం కుమారుని హల్దీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంటను తన సహచర శాసనసభ్యులు ధూళిపాల నరేంద్రతో కలిసి ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ వాస్తవ్యులు కొల్లిపర లక్ష్మీనారాయణ కుమారుని రిసెప్షన్ వేడుక పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు మోహన వెంకట నాగేష్ శేషశ్రీ వైష్ణవులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట దార్ల ఏలియా, లింగాల విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అండ్ అలాగే ఈనాటి కప్పులు ఇద్దరిని కూడా బ్లెస్ చేయడానికి విచ్చేసినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మోద్దా తీవ్రత వల్ల జరిగే నష్టాన్ని నివారించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధించారని, జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదించి రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని సుగాలి కాలనీలో 48 మంది నిర్వాసితులకు నగదు, నిత్యావసర వస్తువులను అందించారు. అనంతరం పత్రికా సమావేశంలో మాట్లాడారు. గత 5 ఏళ్లలో పరిపాలనా వ్యవస్థలను విధ్వంసం చేసిన వారు, కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన వారు నేడు రాజకీయాల కోసం అర్థం లేకుండా మాట్లాడుతున్నారని పత్తిపాటి అసహనం వ్యక్తం చేశారు. పంట నష్టం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధరలపై జగన్ రాజకీయాలు చేస్తున్నాడని, గతంలో తాను అధికారంలో ఉండగా రైతులకు ఏం న్యాయం చేశాడో చెప్పాలని పత్తిపాటి ప్రశ్నించారు. పట్టణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తిన వరద నీటి సమస్యకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో లోపాలే కారణమని, సమస్యపై 167 బైపాస్ పీడీ ఇంజనీర్లతో పాటు NH16 అధికారులతో మాట్లాడానని, విస్తరణ పనుల్లో ఎక్కడ లోపముందో గుర్తించినట్లు వారు చెప్పారని పత్తిపాటి చెప్పారు. ఓగేరు, కుప్పగంజి వాగు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేపట్టే 20 నుంచి 25 కోట్ల విలువైన పనులకు డిసెంబర్లో టెండర్లు పిలుస్తామని NHPD చెప్పారని పత్తిపాటి తెలిపారు. అలాగే 167 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజీవ నాయుడుతో మాట్లాడానని, డ్రైనేజ్ నీటి కోసం ఏర్పాటు చేసిన తూముల సైజులు తగ్గించడం వల్లే అధికంగా వచ్చిన వరద నీరు పసుమర్రు ఎస్టీ కాలనీని ముంచెత్తినట్లు చెప్పారని పత్తిపాటి తెలిపారు. ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని ఈఈ చెప్పారని, వచ్చే వర్షకాలం నాటికి మరలా వరద ప్రవాహం రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని జాతీయ రహదారుల విభాగం తెలియజేసిందని పత్తిపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజరాజ్ రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 27వ వార్డు నందు విశ్వబ్రాహ్మణ శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక, క్రిస్టియన్ శ్మశాన వాటిక మరియు ఏఎంజీ దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికలను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పరిశీలించారు. పట్టణంలోని శ్మశాన వాటికలను వెంటనే జంగిల్ క్లియర్ చేయాలని మున్సిపల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మరియు శ్మశాన వాటికలో నీరు నిలిచిపోయిన వాటిని మోటార్ల ద్వారా వెంటనే నీటిని తోడించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. దీనిలో భాగంగా వార్డులోని పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, నూతలపాటి రాంబాబు, తాటిమల్ల సుందరయ్య, షేక్ కరీముల్లా, శిలం నాగేశ్వరరావు, కేరారేశ్వరి వారి విజ్ఞప్తి మేరకు శ్మశాన వాటికలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ అధికారులను మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ మారుమ్రోగింది. శ్రీ అయ్యప్ప స్వామి మండల కాల మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజా వేడుకలు ఘనంగా నిర్వహించారు. 26వ వార్డు అయ్యప్ప స్వామి మాలాధారుల కమిటీ ఆధ్వర్యంలో ఈ పడిపూజ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అరటి ఓదలతో అయ్యప్ప స్వామి మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. 18 రకాల సుగంధ ద్రవ్యాలతో అయ్యప్ప స్వామికి అభిషేకాలు వైభవంగా జరిపారు. ఆద్యంతం గురుస్వాముల నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అభిషేకాలు అనంతరం స్వామివారికి పంచహారతులు అందజేశారు. ఈ పడిపూజ మహోత్సవానికి చిలకలూరిపేట నలుమూలల నుంచి అయ్యప్ప స్వామి మాలాధారులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
డప్పు శ్రీను అయ్యప్ప స్వామి గీతాలు ఆలపించారు. డప్పు శ్రీను పాటలకు అయ్యప్ప స్వామి మాలాదారులు భక్తి పారవస్యంతో నిండిపోయారు. భజనలు చేశారు. మొత్తంగా అయ్యప్ప స్వామి పడి పూజ వైభవంగా కనుల పండుగగా సాగింది. బ్రహ్మాండ 20 నంబర్ క్యాసెట్ ఉంటుంది తీర్చోండి 19 అనుకుంటా లేదు మన పుస్తకాన్ని కొనుక్కోండి సారు వెళ్ళారు పాడుకుందాం డిస్టర్బ్ అవుతున్నందుకు అలాగే ఈ పండుగప్పుడు మన కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా శనివారం శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ ఎదుర డివైడర్ పై ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వినాయక ట్రస్ట్ అధ్యక్షులు చంద్రపట్ల మణికుమార్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి బాటలో నేటి యువతరం నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. చేసినటువంటి అందరు రాష్ట్రం సాధించుకున్నాం. కొద్ది రోజుల్లో ఆయన ఆత్మార్పణ చేసిన తర్వాత 1953 అక్టోబర్ వచ్చిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ చిలకలూరుపేట పట్టణంలోని గాంధీపేట ఆర్కే హాస్పిటల్ బజార్లో ఉన్న ఫుడ్ కోర్ట్ ను శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు శనివారం ఉదయం పరిశీలించారు. ఆయన ఫుడ్ కోర్ట్ లో ఆహార పరిశుభ్రత మరియు నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మురుగునీటి కాలువల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థాలు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోటల్ యజమానికి పలు సూచనలు చేశారు. ఈ హోటల్ కారణంగా ఆ ప్రాంతంలో దుర్గంధం వెలువడుతుందని పలువురు స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాము ఈ తనిఖీ చేపట్టామని శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు తెలిపారు. ఈ ఫిర్యాదులపై స్పందించి హోటల్స్ యజమానికి నోటీసులు అందజేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాలలో భాగంగా క్యాండిల్ ర్యాలీని పల్నాడు జిల్లా పోలీసులు నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల స్మారకోత్సవంలో భాగంగా స్థానిక పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఏరియా హాస్పిటల్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీలో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సుకి అహర్నిశలు పోరాడి అమరులైన పోలీస్ త్యాగ నిరతికి ఇవే మా జోహార్లంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశ భద్రత, సమాజ రక్షణ కోసం అసూలు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరలేనివని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ జి మహాత్మా గాంధీ రెడ్డి, ఆర్ఐలు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ధరతీ అబ భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని నివాళులర్పించారు. గిరిజన సంక్షేమ పాఠశాల నందు గిరిజన హక్కుల కోసం వారి భూముల కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుడు గిరిజన నాయకుడు బీర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్లపాడులో జనావాసాల్లోకి కొండ చిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికుల్లో కలకలం రేగింది. గ్రామానికి చెందిన నూతలపాటి ప్రసాద్ హైవే పక్కన ఉన్న తన పశువుల కొట్టంలో రాత్రులు కోళ్లను ఉంచేందుకు వీలుగా గూడు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం కోళ్లు పెద్దగా అరుస్తుండటంతో ప్రసాద్ గూడు వద్దకు వెళ్లి చూడగా కొండ చిలువ కనిపించింది. ఒక కోడి 4 కోడి పిల్లల్ని చుట్టుకుని చంపేసింది. కోడి పిల్లలను మింగింది. వెంటనే ప్రసాద్ కొండ చిలువను చంపి దూరంగా పడవేశారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు సమీప నక్కవాగుకు వచ్చిన వరద నీటి ద్వారా కొండ చిలువ అక్కడికి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. గిరిజన సంక్షేమ గృహంలో వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని వసతి గృహం నిర్వాహకులను ప్రశ్నించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వాస్తు గృహానికి సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వసతి గృహంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు భోజనం మెనులో మంచి ఆహారాన్ని అందించాలని, విద్యార్థులకు ఏది అవసరమైతే వెంటనే నిర్వాహకులు స్పందించాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. సాతులూరు గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డీఎస్పీ హనుమంతరావు బృందం సాతులూరు గ్రామాన్ని జల్లెడ పెట్టారు. ఈ తనిఖీలో 28 మోటార్ వాహనాలు, గొడ్డళ్లు, కొడవలు, పలుగులు స్వాధీనం చేసుకున్నారు. కర్టన్ సెర్చ్ లో భాగంగా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో 70 మంది పోలీసులు పర్యటించి మరణాయుధులను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు, ఆధారం లేని 28 వాహనాలను సీజ్ చేశారు. వాహనాలతో పాటు గొడవలు, గొడ్డళ్లు, పలుగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విస్తృత స్థాయి తనిఖీలో 70 మంది పోలీసులు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ సాతులూరు గ్రామంలో అక్రమ సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులకు రావడంతో ఈ కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. సాతులూరు గ్రామంలో వేరే రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారని, వారు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వాడుతున్నారని, అలాంటి వారు ఎవరైనా మా దృష్టికి వస్తే వారిని వదిలిపెట్టేది లేదని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. చిలకలూరుపేట రూరల్ సర్కిల్ పరిధిలో నాదెండ్ల మండలంలోని ఈ సాతులూరు అనే విలేజ్లో ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషను ఆఫీసర్స్ 20 మంది, 100 మంది, మొత్తం 120 మందితో ఊరంతా జల్లెడ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడికి అనాథరైజ్డ్ పిల్లలు రావడం, ఈ గంజాయి అలాంటి మత్తు పదార్థాలు వాడటము, అలాగే ప్యాకెట్లు ఫ్రీగా ఆడటము, ఇక్కడ అంతా చాలా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ బాగా జరుగుతూ ఉన్న ఉద్దేశం మీద ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు కవర్ చేశాము. అంత పెద్ద ఇదేం దొరకదు కానీ బట్ రికార్డ్లెస్ వెహికల్స్ ఒక 28, అలాగే ఈ ముందు కనిపిస్తున్నటువంటి ఈ గడ్డపార్లు ఒక 6, గొడ్డల్లో ఒక 6, అలాగే ఈ కత్తులు ఒక 4, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు రొటీన్గా వాడే అయితే వదిలేస్తాము, లేకుండా సంబంధం లేని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సాతులూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, మీ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని స్కూల్కి, కాలేజీకి పంపించేటప్పుడు కాలేజీలో ఏం చేస్తున్నాడు పిల్లవాడు, తన ప్రవర్తన ఎలా ఉంది, ఎవరితో తిరుగుతున్నాడు చూడాల్సిన అవసరం అయితే గట్టిగా ఏర్పడింది. లేని పరిస్థితుల్లో పిల్లవాడు మనకు దక్కని పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే స్కూల్స్, కాలేజీల లెవెల్లోనే బాగా గంజాయి వాడుతూ ఉన్నారు పిల్లలు. గంజాయి వాళ్ళకి విరివిగా లభిస్తుంది. బట్ గవర్నమెంట్ ఆదేశానుసారం పోలీసు వారు పూర్తి స్థాయిలో గంజాయి దొరకకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏదో ఒక సందులో మూలలో ఎలాగోగలగా అలవాటైన వాళ్ళు వదలకుండా తీసుకొస్తున్నారు. దానికోసమే ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ప్రజలంతా కూడా మీరు తెలుసుకోవాలి, ఏమాత్రం ఇక్కడ ప్యాకెట్లు ఆడుతున్నా, గంజాయి ఎవరైనా అమ్ముతున్నా, వాడుతున్నా, అమ్మడమే కాదు వాడటం కూడా నేరం.
వాడుతున్నా సరే ఒకటి వాడుతున్నా అంటే వాడతారు, 10 మంది వచ్చి వాడతారు, అలవాటు పడిపోతారు. సో అలా ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పనిసరిగా అది కంట్రోల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓగేరివాగుకు దక్షిణం వైపున చిన్న పసుమరు పరిధిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం రామ సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లపల్లి రవిశంకర్ తెలిపారు. ఈ వ్రతానికి సంబంధించిన పూజా ద్రవ్యాలు దేవస్థానం ఇస్తుందన్నారు. అన్నవరం దేవస్థానంలో నిర్వహించినట్లే అదే బాణిలో వ్రతం నిర్వహించనున్నట్లు రవిశంకర్ వివరించారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరిపేట ప్రజలందరి చేత కూడా పెద్ద గుడిగా పిలువబడుతున్న మన దేవాలయంలో రేపు అతి ప్రశస్తమైనటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రేపు ఆదివారం 2వ తారీఖున మన దేవాలయంలో వార్షికముగా నిర్వహిస్తున్నటువంటి సామూహిక రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం నిర్వహించబడుతుంది. భక్తులందరూ దీనిలో పాల్గొనవచ్చు. పూజా సామాగ్రి మొత్తం కూడా దేవాలయం తరపున అందజేయబడుతుంది. అన్నవరంలో ఆ సత్యదేవుని వ్రతం ఎలా అయితే నిర్వహిస్తారో అదేవిధంగా ఆ యొక్క అన్నవరం నుంచి తెచ్చిన రూపులతో ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రతిమలతో ఆ యొక్క క్లాతు ఏ దిక్కులో ఎవరు ఉంటారు అనేది కూడా చూపిస్తూ ఆ వ్రతం అలా నిర్వహించబడుతుంది. సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అన్నవరంలో ఎలా అయితే నిర్వహిస్తామో అలాగే మన దేవాలయం నిర్వహించబడుతుంది. పూజా సామాగ్రి మొత్తం కూడా దేవాలయం తరపున అందజేయబడుతుంది. అలాగే పూజ అనంతరం అన్నప్రసాదం కూడా గుళ్ళోనే ఏర్పాటు చేస్తున్నాం. భక్తులందరికీ పాల్గొన్న భక్తులందరికీ కూడా అన్నప్రసాదం గుళ్ళోనే ఉంటుంది. రుసుము కేవలం 711 రూపాయలు మాత్రమే. ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో గొప్పతనం ఏంటంటే సత్యయుగంలో ఆ శ్రీమన్నారాయణచే నారద మహర్షి ద్వారా చెప్పబడిన వ్రతం ఇది. కలియుగంలో భక్తుల యొక్క సకల ఈతి బాధలు తొలగిపోయి వారి గ్రహ బాధలను తొలగిపోయి చక్కగా వారికి ఆ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండేందుకు చేసుకునే వ్రతం ఇది. చాలా గొప్ప వ్రతం. మన ఇంట్లో మనం చేసుకోవాలన్నా కూడా మిక్కిలి ఖర్చుతో కూడుకున్న పని. ఇది అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి ఖర్చు లేనట్లే అటువంటి దేవాలయం మంది 711 రూపాయలతో మీకు ఈ వ్రతం చేపిస్తున్నామంటే అన్నీ కూడా దేవాలయం ఇస్తుంది. పసుపు కొమ్ములు, ఖర్జూరకాయలు, కొబ్బరికాయలు, నివేదన అన్నీ కూడా దేవాలయంలోనే, మరియు భోజనాలు కూడా దేవాలయంలో భక్తులకు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారికి ఉపపాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. పట్టణం నుండి గణపవరం వెళ్లే బైపాస్ రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు కారణంగా రోడ్డు కోతకు గురైంది. దీంతో గుంతలు ఏర్పడ్డాయి. వాహన రాకపోకలకు ఈ గుంతలు అవాంతరాలుగా మారాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు కోరుతున్నారు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మరియు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఎక్స్ఎస్సీఐ గోరట్ల నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన అమరణ నిరాహార దీక్ష గురించి మాట్లాడారు. పొట్టి శ్రీరాములు గుర్తించుకోవడం ప్రతి ఆంధ్రుడి బాధ్యత అన్నారు. తొలుత పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చౌత్రా సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాడ్సు ఉపాధ్యక్షులు గేరా యాకోబ్, సలహాదారులు దసరి చిట్టిబాబు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి డాక్టర్ దార్ల బుజ్జిబాబు, డాక్టర్ పివి సుబ్బారావుతో పాటు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సిద్ధాంతి కరిముళ్ళ, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి డివి రాజు, బి అజయ్ బాబు, శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ చంద్రపట్ల ఫణికుమార్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని 69 నుండి వాళ్ళంతా ఉద్యమాన్ని నిర్వహించి సాధించుకున్నారు. అయితే హైదరాబాదు వేరేటువంటి ఆంధ్రప్రదేశ్ అంతగా ఈ అభివృద్ధి సాధించడానికి కష్టమైనటువంటి అభిప్రాయంగా ఇప్పుడు బాగానే రాష్ట్ర అభివృద్ధి కోసం మరి పాలకులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనమంతాను స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా మనకి తెలుగు వాళ్ళ ఆత్మాభిమానానికి, తెలుగు వారి గౌరవానికి, తెలుగు భాష ఉనికిని చాటి చెప్పేందుకు కారణం ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారకులైనటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం. కోర్టులో ఒక చిన్న గుమాస్తా పోస్టుకి తమిళనాడు తీసుకొచ్చేసారు. ఆనాటి లాయర్లంతా ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఎవరు పనికిరారా మద్రాసు రాష్ట్రాన్ని పరిపాలించడానికి
ఆనాటి రాయలంతా కలిసి కూర్చొని ఇదంతా కరెక్ట్ కాదని ఆనాటి ప్రధానమంత్రికి విన్నవించినటువంటి మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, గాంధీజీ అడుగుజాడలను నడిచి మద్రాసు మరి బొంబాయి మున్సిపాలిటీలో ఉన్నతోద్యోగం చేసినటువంటి వ్యక్తి స్వరాజ్యం కోసం మురికిపూడిలోని శ్రీ బోటు వీరాంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ధి ప్రదాత దేవస్థాన చైర్మన్ కాపు కేశవరావు శనివారం మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. వీరు 36 ఏళ్లుగా దేవస్థానానికి అంకితమై ఎంతో అభివృద్ధి చేశారు. వీరు కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతూ అనారోగ్యంతో కాలం చేశారు. వీరి పార్థివ దేహాన్ని మురికిపూడిలోని స్వగృహంలో సందర్శనార్థం ఉంచారు. వీరి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.